మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా నాగ చైతన్య సమంత మీద ఎవరైతే కొండా సురేఖ తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర స్థాయిలో దుమారం రేగినాయి. ఆ మీద సినీ ఇండస్ట్రీ ఎవరైతే సినిమాలో పనిచేసే పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది. ఆమె వ్యాఖ్యలను ఖండించడం అయితే జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీ కొండా సురేఖ వ్యాఖ్యలనే వ్యతిరేకంగా ఖండించారు, ఓకే. మరి సినిమా ఇండస్ట్రీలో జరిగే వాటి మీద ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు వ్యతిరేకించట్లేదు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా జానీ మాస్టర్ కేసులో ఒక మహిళ, ఒక లేడీ కొరియోగ్రాఫర్కి జానీ మాస్టర్ రేప్ చేశాడు. తీవ్రంగా ఆమెను ఛాన్సులు లేకుండా తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు. మరి ఈ సినిమా ఇండస్ట్రీ అప్పుడు ఎందుకు స్పందించలేదు, అప్పుడు వీళ్ళ కళ్ళు కానరాలేదా, మరి కళ్ళకి ఏం అడ్డు పెట్టుకున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఒక ప్రశ్న అయితే రైజ్ అవుతూ ఉంది. అంటే మీకు నచ్చిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అయితేనే సినిమా ఇండస్ట్రీలో న్యాయం ఉంటుందా? ఇప్పుడు నాగార్జున ఒక పెద్ద వ్యక్తి కాబట్టి, డబ్బున్న వ్యక్తి కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి మరి ఆయనకి మాత్రమే మీరు ఆయనకి ఏమైనా జరిగితే స్పందించారులే. కానీ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులకు కానీ, చిన్న చిన్న హీరోయిన్లకు కానీ మరి ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు, లైంగిక ఆరోపణలు ఎదురైనప్పుడు మరి ఎందుకు స్పందించలేదు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, రీసెంట్గానే పూనం కౌర్ ఎవరైతే గతంలో హీరోయిన్గా పనిచేసి డబుల్ హీరోయిన్గా కూడా పనిచేసిన పూనం కౌర్ ఉన్నారో మరి ఆమె త్రివిక్రమ్ మీద పనిచేసినప్పుడు ఈ మాలో ఉన్న వ్యక్తులే, వీళ్ళే హీరోలు, వీళ్ళే అధికారం ఉంది ఈ మాలోనే, మరి ఈ మా ఎందుకు త్రివిక్రమ్ మీద వాళ్ళు చర్యలు తీసుకోలేదు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. అంటే మీకు నచ్చిన వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు అయితే ఒకలాగా స్పందిస్తారు, మీకు నచ్చిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు కాకపోతే ఇంకోలాగా స్పందిస్తారు. అంటే ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎవడు నీతివంతుడు కాదు, ఎవడు నిజాయితీ పరుడు కాదు అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు స్పందించాలి. ఇప్పుడు ఒక ఇష్యూ మీద, మీ సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఇష్యూ మీద తప్పు జరిగితే మీరు స్పందించాలి. మరి ఎందుకు స్పందించలేదు? అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? అంటే మీకు నచ్చిన వాళ్ళు అయితే ఒకలాగా ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళు అయితే ఒకలాగా ఉంటుందా? ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చిరంజీవి కానీ, ఈ జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఈ మహేష్ బాబు కానీ, ఈ ప్రభాస్ కానీ మీరు అప్పుడు కూడా స్పందించాలా? మరి అప్పుడు కూడా మీకు బాధ్యత ఉంటుంది, మరి ఎందుకు స్పందించలేదు మీరు? అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ పూనం కౌర్ చేసేది కాబట్టి మరి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇక్కడ ప్రశ్నగా మారింది. అంటే ఇప్పుడు ఏదో నీతివంతుల్లాగా మాట్లాడుతున్నారు కానీ ఈ యొక్క విషయాల్లో మీరు ఎందుకు స్పందించలేదు అని ఒక ప్రశ్న అయితే ప్రధానంగా తలెత్తుతూ ఉంది. మరి దీనికి సినిమా ఇండస్ట్రీ పెద్దలే సమాధానం చెప్పాలి. మరి సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఆ 4 కుటుంబాలే సమాధానం అయితే చెప్పాలి. మరి దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి.